బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్కు ఏపీ వాసులు తిరుగు ప్రయాణమయ్యారు. ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత నగర బాట పట్టారు ఓటర్లు. ఇప్పటికే మనం విజువల్స్ చూసాం. టోల్ గేట్స్ దగ్గర వాహనాల రద్దీ మరింతగా పెరిగిపోయింది. వేల సంఖ్యలో వాహనాలు బారులు తీరిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక యాదాద్రి జిల్లా పంతంగి టోల్ గేట్ దగ్గర 1/2 కిలోమీటర్ మేర వరకు క్యూ ఉండడం గమనార్హం. మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ వాసులు మరలా హైదరాబాద్ తిరుగు ప్రయాణం పట్టారు. ఇప్పటికే మనం టోల్ గేట్స్ దగ్గర వాహనాలు బారులు తీరినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అంశాలను తెలియచేయడానికి మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వెంకటరెడ్డి, చెప్పండి. గుడ్ మార్నింగ్ జమీమా. ఇక నల్గొండ నుండి ఇక హైదరాబాద్ వైపుకు వెళ్లే రహదారిలో జాతీయ రహదారిపై పంతంగి టోల్ ప్లాజా వద్ద పూర్తి స్థాయిలో అయితే ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు కిలోమీటర్ మేర వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. నిన్న ఏపీ అదేవిధంగా తెలంగాణలో జరిగినటువంటి లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన పోలింగ్ వచ్చిన ఓటర్లంతా కూడా తిరుగు ప్రయాణం కావడంతో ఇక జాతీయ రహదారి రద్దీగా మారిందని చెప్పొచ్చు. ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లే జాతీయ రహదారిపై ఉన్నటువంటి 3 టోల్ ప్లాజాల వద్ద ఇటు కొర్లపాట్ టోల్ ప్లాజా అదేవిధంగా పంతంగి టోల్ ప్లాజాతో పాటు వరంగల్ హైవే మీద ఉన్నటువంటి బీబీ నగర్ టోల్ ప్లాజా వద్ద మరొక వైపు గుంటూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళేటువంటి మాడుగులపల్లి టోల్ ప్లాజా అద్దెకు నాకట్పల్లి హైవేపై కూడా 4 టోల్ ప్లాజాల వద్ద జాతీయ రాష్ట్ర రహదారులన్నీ కూడా వాహనాలతో చిక్కిపోతున్న పరిస్థితి ఉంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు టోల్ దాటేందుకు ఒక్కొక్క వాహనానికి 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతోంది. విజయవాడ వైపుకు నిన్నటి వరకు వెళ్ళినటువంటి వాహనాలన్నీ కూడా తిరిగి హైదరాబాద్ చేరుతుండడంతో ఇటు నగరం వైపుకు రద్దీ ఎక్కువ స్థాయిలో ఉంది. ఇక వాహనాలు దాటించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు టోల్ బూత్లను పెంచి కూడా వాహనాలను ఫాస్ట్ ట్రాక్ ద్వారా పంపించేందుకు వైపు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇక వాహనాల రద్దీతో అయితే వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్క వాహనం టోల్ ప్లాజా దాటేందుకు 10 నిమిషాలకు మించి సమయం పడుతుండడంతో వాహనదారులు రద్దీ పెరగడమే కాకుండా యాక్సిడెంట్లు కాకుండా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు చేపట్టి వాహనాలను పంపించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసింది. ఇక ప్రతిరోజు 30 నుంచి 40 వేల వాహనాలు జాతీయ రహదారిపై హైదరాబాద్ విజయవాడ రహదారిపై వెళ్తుంటాయి. అయితే ఈసారి హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుకు వెళ్లే వాహనాలు తగ్గముఖం పట్టడమే కాకుండా విజయవాడ వైపు నుంచి హైదరాబాద్కు వెళ్లే వాహనాలలో రోజు తిరిగేటువంటి వాహనాల కంటే కూడా 20,000 వాహనాలకు పైగా ఇప్పటికే వాహనాలు చేరుకుంటున్నట్టుగా కూడా ఎన్హెచ్ఏ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇటు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లన్నీ కూడా కిక్కిరిసి హైదరాబాద్ నగరానికి తిరిగి మళ్ళీ ప్రజలంతా చేరుకుంటుండడంతో అయితే ఇక ఈ రోజు సాయంత్రం వరకు కూడా ట్రాఫిక్ జాతీయ రహదారిపై కొనసాగే అవకాశం ఉందంటూ అంచనా వేస్తూ కూడా దానికి తగ్గట్టు ఇటు పోలీస్ శాఖ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ వాహనాలన్నింటినీ కూడా హైదరాబాద్ వైపు పంపిస్తున్న పరిస్థితి ఉంది. జమీమా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకటరెడ్డి.